ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేజేతులారా మ్యాచ్ని చేజార్చుకుంది. టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకోవడంతో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ వచ్చింది. మ్యాచ్ ఆరంభంలోనే గుజరాత్కు గోల్డెన్ ఛాన్స్ వచ్చినా చేజార్చుకుంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉంటే మ్యాచ్ రిజల్ట్ మరోలా ఉండేది. ఈ మ్యాచ్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేసి ముంబై భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ ఆరంభంలోనే వరుస ఓవర్లలో రోహిత్ శర్మకు 2 లైఫ్లు వచ్చాయి. అవి కూడా ఈజీ క్యాచ్లను గుజరాత్ ఫీల్డర్స్ మిస్ చేశారు. చేతిలో పడిన 2 క్యాచ్లు కూడా చిక్కినట్టే చిక్కి జారిపోయాయి. ప్రసిద్ధ కృష్ణ వేసిన 2వ ఓవర్ 5వ బంతిని రోహిత్ శర్మ ఫుల్ షాట్ ఆడాడు. అయితే అది బౌండరీ దగ్గర గాల్లోకి లేచి నేరుగా కోహ్లీ చేతిలో పడింది. అందరూ అవుట్ అనుకునే లోపే అది కింద పడిపోయింది. అలాగే 2వ ఓవర్లో క్యాచ్ మిస్ అవగా ఆ తర్వాత ఓవర్లోనే మరో క్యాచ్ మిస్ అయింది. మహమ్మద్ సిరాజ్ వేసిన 3వ ఓవర్ 4వ బంతిని రోహిత్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి నేరుగా కేపర్ చేతిలోకి వెళ్ళింది. అవుట్ అని అనుకునే లోపే అది మిస్ అయి కింద పడింది. దీంతో వరుస ఓవర్లో రోహిత్కు లైఫ్లు రావడం ముంబైకి బాగా కలిసి వచ్చింది. కుశాల్ మెండిస్, సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ కూడా మిస్ చేసి గుజరాత్ ఓవడంకి కారణమయ్యాడు. వరుస ఓవర్లో లైఫ్లు రావడంతో రోహిత్ శర్మ 9 ఫోర్లు 4 సిక్సర్లతో 81 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.